హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడైతే వాళ్ళైతే పూర్తిగా అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12th January 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 1st February 2024 అనేది మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన రీజియన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ వివరాలు మీకు సంబంధించిన స్టేట్ అనేది ఇక్కడైతే కేటగిరీ వైస్ అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ వచ్చేసి ఇక్కడ ఐటీఐ మరియు ఇంటర్ పాస్ అయితే ఉండాలి, డిప్లొమా. సో ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఇంటర్ పాస్ అయితే చాలు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పూర్తిగా వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో మనకు ఏజ్ వచ్చేసి 18 నుండి 24 ఇయర్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 9th February 2024 అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ డేట్ అనేది ఇక్కడ మనకు రిటన్ టెస్ట్ వచ్చేసి 18th February 2024 అనేది సండే రోజు అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఐఓసిఎల్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్టర్ నౌ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏ రీజియన్ ఉంటుందో సో ఇక్కడైతే మీ యొక్క రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ట్రేడ్. సో మీ యొక్క ట్రేడ్ అనేది మీకు సంబంధించిన స్టేట్ ఉంటాయి కదా, సో దీంట్లో అయితే ట్రేడ్కి సంబంధించిన అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మీరు ఏది అయితే ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ కోర్స్. సో మీరు రెగ్యులరా, పార్ట్ టైమా, ఇక్కడ డిస్టెన్స్ లెర్నింగ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఇన్ అబౌవ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్లో మీరు క్వాలిఫికేషన్ అయి ఉన్నారా అంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి. ఎస్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క కంప్లీషన్ కోర్స్ అనేది ఇక్కడైతే డేట్ అనేది మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఎర్లియర్ సంబంధించిన పర్చేస్గా సంబంధించింది నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ట్రైనింగ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పీరియడ్స్ 1 year ఉంటే ఇక్కడైతే డిప్లొమా సంబంధించి ఉంటే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు ఎంబీఏ మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఆర్ యూ రిజిస్టర్డ్ బీఓఏటీ ఆర్ డిఏటీ ఎన్ఎస్డిసి. సో దీని మీద అయితే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చాలి. నేమ్ ఆఫ్ బాడీ ఈజ్ రిజిస్టర్డ్ విత్. సో మీరైతే ఇక్కడైతే మనకు బోర్డ్ ఇక్కడైతే చూపెడతాను. సో ఈ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ బీఓఏటీ అని, తర్వాత రీజనల్ సంబంధించిన, ఆ తర్వాత ఇక్కడైతే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది. సో ఈ విధంగా అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడంటే నేనైతే ఆ వీడియో అయితే చేశాను. సో ఆ యొక్క వీడియో అనేది నేనైతే మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే ఆ నెంబర్ అనేది మీరు రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడైతే వేయచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్ 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే క్యాపిటల్ లెటర్లో అనేది ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కన్ఫర్మ్ నేమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి అనమాట, మీ యొక్క 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో. సో ఈ విధంగా అయితే ఇచ్చేయండి. సో మీరు జాగ్రత్త అనేది మీకు 10th మెమోలో చూసి జాగ్రత్తగా ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎస్టీ, జనరల్, ఓబీసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఓబీసీ సంబంధించిన క్యాండిడేట్ ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 40% ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్ ఉంది కదా, సో వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ పాస్వర్డ్ స్పెసిఫికేషన్. సో ఇక్కడైతే మనకు 8 నుండి 50 క్యారెక్టర్ ఉండాలి. సో ఒకటి నెంబర్కి, తర్వాత ఒకటేమో మనకు 1 క్యాపిటల్, తర్వాత 1 ఆల్ఫాబెట్, తర్వాత 1 స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో అది ఈ విధంగా అయితే మనకు సపోజ్ ఇక్కడైతే క్యాపిటల్లో ఇక్కడైతే నేను మీకైతే చూపెడతాను. సో మీరైతే చూసుకోవచ్చు. క్యాపిటల్లో ఈ విధంగా అయితే వై ఇచ్చేయండి, తర్వాత నెంబర్కి, తర్వాత ఎర్దడ్, ఆ తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి
ఇక్కడైతే ఐ కేర్‌ఫుల్లీ దట్ ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నాయి కదా! సో, దీంట్లో అయితే టిక్ ఏసేయండి. సో, ఏసిన తర్వాత ఇక్కడైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది మనకు పాస్వర్డ్ మరియు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రొసీడ్ టు అప్లికేషన్ పార్ట్ 2 ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకు. సో, ఇక్కడైతే మనం లాగిన్ చేయాలన్నమాట. సో, ఇక్కడైతే ఇప్పుడు వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ తర్వాత ఇక్కడైతే మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మనం సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, బేసిక్ డీటెయిల్స్ అయితే సో, ఇక్కడైతే అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే వస్తుంది. సో, ఇక్కడైతే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్‌కి సంబంధించిన ఇక్కడైతే ఎంత కేబీలో ఉండాలనేది వాళ్ళైతే ఇక్కడైతే పూర్తిగా అయితే మెన్షన్ చేశారు. సో, ఇక్కడైతే మీరు జాగ్రత్త అనేది చూసుకోండి. ఇక్కడైతే మనకు ఫోటో సైజ్ వచ్చేసి 20-50 కేబీస్‌లో అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు సిగ్నేచర్ వచ్చేసి 10-30 కేబీస్‌లో అనేది ఇక్కడైతే మనకు ఇక్కడ కావాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా అయితే చూసుకోండి. సిగ్నేచర్ క్యాపిటల్‌లో అయితే ఉండొద్దు. స్మాల్ లెటర్‌లో మీకు సంబంధించిన స్టైల్‌లో అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. సో, ఈ విధంగా ఇక్కడైతే ఫోటో చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో వస్తుంది. సో, ఆ తర్వాత సిగ్నేచర్ అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మేలా, ఫీమేల్ అనేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇండియన్ నేషనల్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రిలీజియన్ సో, మీరు హిందువా, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తా అంటే మనకైతే స్టేట్స్ వస్తాయి. సో, ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, మీరు క్యాపిటల్ లెటర్ అనేది ఇచ్చేయండి అనమాట. సో, మీకు 10థ్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ లైన్ 1 అనేది ఇచ్చేయండి. మీ ఇంటి నంబర్, తర్వాత మీ ఊరు పేరు, తర్వాత మీ మండల్, విలేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ లైన్ 2 తర్వాత ఇక్కడైతే మీ యొక్క సిటీ. సో, మీ యొక్క సిటీ పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదై ఉంటుందో సో, ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట. డిస్ట్రిక్ట్ పిన్ కోడ్. సో, ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఇంకోసారి అనేది మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకు స్టేట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా! సో, ఇక్కడైతే మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే వేరే తిరిగి అనేది ఇచ్చేయండి. ఒకవేళ కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ బాక్స్ వేసేయండి. వేసేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్ అవుతాయి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే తిరిగా ఉంటే మీరు వేరే తిరిగా అయితే ఇక్కడైతే ఫిల్అప్ చేసుకోవచ్చు 1 బాక్స్ చేసేసి. సో, ఈ విధంగా క్లారిటీగా అయితే మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10థ్ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో, మీకు 10థ్ బోర్డ్ ఏ నేమ్ ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కోర్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ టైమా, పార్ట్ టైమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత డ్యూరేషన్ 1 ఇయర్ అనేది ఉంటుంది మనకు. ఆ తర్వాత ఇక్కడ మంత్ ఎప్పుడు పాస్ అయ్యారో మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. సో, ఇక్కడైతే మనకు కింద స్క్రోల్ చేస్తా అంటే మనకు ఈ విధంగా అయితే మనకు ఇయర్ అనేది వస్తాయి. సో, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క కోర్స్ ఎప్పుడు కంప్లీట్ అయిందో మీ యొక్క ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. 10థ్ మెమోలో అనేది ఉంటుంది. సో, ఈ విధంగా ఇయర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు 10థ్‌లో ఎన్ని పర్సెంట్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇంటర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్. సో, ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో, బోర్డ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ టైమా, పార్ట్ టైమ్ అనేది. తర్వాత ఇక్కడైతే మనకు 1 ఇయర్ అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళైతే ఇచ్చారు. కావాలంటే మీరైతే ఇక్కడైతే చేంజ్ చేయడానికి ఉండదు. సో, వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జాయినింగ్ ఎప్పుడయ్యారో సో, మీ యొక్క జాయినింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే మనకు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా స్క్రోల్ చేస్తా అంటే మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీరు
కోర్స్ మీకు ఎప్పుడు కంప్లీట్ అయిందో మీ యొక్క కోర్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడైతే మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు ఇంటర్‌లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క కోర్స్ అనేది ఫుల్ టైమా పార్ట్ టైమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఎన్ని ఇయర్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే సేమ్ జాయినింగ్ కోర్స్, తర్వాత ఇయర్, తర్వాత ఇక్కడైతే మంత్ కోర్సు, ఎండింగ్ కోర్స్, కంప్లీట్ కోర్స్ అనేది ఇచ్చేయండి. మంత్, ఇయర్ అనేది ఇచ్చేయండి. తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీకు డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటే బోర్డ్ నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడైతే కోర్స్, తర్వాత ఇక్కడైతే మీరు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ ఉంటే ఫుల్ టైమ్, తర్వాత ఈ విధంగా ఉంటే ఇచ్చేయండి. ఆ తర్వాత జాయినింగ్ మంత్, తర్వాత ఇక్కడైతే అయిపోయిన మనకు ఇయర్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మీకు పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటే ఇచ్చేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ పర్సూయింగ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్, మీకు వేరే క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు లోడింగ్ అవుతుంది. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కోర్సు పర్సన్కి సంబంధించిన నేమ్ అనేది ఇచ్చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం నేచర్, సో ఇక్కడైతే చూపెడతాను. సో ఇక్కడ పర్సన్ ఇక్కడైతే నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత కోర్సు, సో ఇక్కడ ఫుల్ టైమ్ అని, తర్వాత ఇక్కడైతే ఇప్పుడు జాయినింగ్ అయ్యారో, తర్వాత మంత్, ఇయర్ అని ఇచ్చేయండి. తర్వాత ఎండింగ్ అంటే ఎప్పుడు కంప్లీట్ అయ్యిందో దానికి సంబంధించిన మంత్, తర్వాత ఇక్కడైతే ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే ఐ క్లారిటీ దట్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే క్వాలిఫికేషన్ని, సో ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ వేసేయండి. సో వేసిన తర్వాత ఇక్కడైతే అన్ని కేర్ఫుల్గా చూసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అన్ని కట్టుకుంటే ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఈ విధంగా. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది ఇచ్చేయండి, ఏ బ్యాంక్ ఉన్నదో. ఆ తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఐఎఫ్సి కోడ్, మీ యొక్క ఏ బ్యాంక్ ఉంటుందో ఐఎఫ్సి కోడ్ ఇచ్చేయండి. తర్వాత కన్ఫర్మ్ ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫైనల్ సబ్మిషన్ ఉంది కదా, సో ఇక్కడ నో చేంజెస్ విల్ బీ అలౌడ్ టు బీ మేడ్ ఇన్ ద అప్లికేషన్ వన్స్ ఫైనల్ సబ్మిషన్ ఈజ్ డన్ హియర్. సో మనకు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతే నెక్స్ట్ అయితే మనకు అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడైతే మనకు రింబౌస్ స్ట్రీమింగ్ సంబంధించిన ఫైర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు అయితే ప్రింట్ అవుట్ తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ అవసరం కోసం. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అనే అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఆన్లైన్ అప్లై అనేది జాగ్రత్త అనేది ఈ వీడియో చూసి అయితే మీరైతే ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీరైతే ఏమైనా మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా రిప్లై ఇస్తాను. సో మీరైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే జాగ్రత్తగా అనేది మీరైతే అప్లోడ్ చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.